హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో మనీ మేనేజ్మెంట్, డైవర్సిఫికేషన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎన్నోసార్లు చెప్తున్నాను, చాలామంది మళ్ళీ అదే మిస్టేక్స్ చేస్తున్నారు. ఒకే క్వాంటిటీ, హెవీ క్వాంటిటీస్ కొనడం ఇవన్నీ మానేసేయండి. అవన్నీ వర్కౌటే అవ్వదు. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, జరగని పనులు ఇవన్నీ. స్టాక్ మార్కెట్లో అందరూ కలగంటారు, ఒక బల్క్గా కొనేస్తే మార్కెట్లో నేను హెవీగా కొన్నాను, నాకు ప్రాఫిట్ రావాలి అని అనుకుంటారు. బట్ కరెక్ట్ అయిన ఎంట్రీ పాయింట్లో కూడా ఎవరు బాగా మార్కెట్ గురించి అవగాహన తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళ పరిమితి ఎంత ఉందో అంతవరకే కొంటారు. ఏ నాలెడ్జ్ లేని వాళ్ళే ఎక్కువ క్వాంటిటీస్ కొనేస్తున్నారు, కొనేసి ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ఒక ₹5 ₹10 దిగితేనే వాళ్ళ లార్జ్ క్వాంటిటీస్కి అది హెవీ లాస్లా కనబడుతుంది. కాబట్టి అందుకే అంటున్నాను, స్టాక్ మార్కెట్లో మీరు కరెక్ట్గా లిమిట్గా మన పరిధిలో ఎంత మనం ఏం చేయాలి. కొంతమంది అయితే బ్రోకర్ లెవరేజ్ వాడుతున్నారు. అసలు అది నేను రెగ్యులర్గా చెప్తున్నాను, బ్రోకర్ లెవరేజ్ వాడబాకండి, దయచేసి వాడబాకండి. ఎందుకంటే అది పెద్ద ప్రమాదం. వాళ్ళ డబ్బుతో మనం ట్రేడింగ్ చేస్తే అంటే కరెక్ట్గా వాళ్ళ డబ్బుతో చేసే కెపాసిటీ ఎవరికి ఉందంటే బాగా ఎక్స్పర్ట్స్కే ఉంది, వాళ్ళే చేయగలరు. సాధారణమైన వాళ్ళు, నార్మల్ పర్సన్స్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ బ్రోకర్ 4 times 5 times లిమిట్ ఇస్తున్నారు. ఏదైనా ఒక తేడా జరిగిందంటే మొత్తం మన క్యాపిటల్ కూడా పోతుంది. వాళ్ళు సేఫ్గానే ఉంటారు, చక్కగా ఇంట్రెస్ట్ తీసేసుకుంటారు, వాళ్ళ ఎవ్రీడేకి వాళ్ళు కట్ చేసేసుకుంటారు. పెద్ద పెద్ద బ్రోకర్స్ ఫండింగ్ చేస్తారు. వాళ్ళు అంటే వాళ్ళ వృత్తి, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు. బట్ మనం ఎంత అట్లీస్ట్ 1:1 అయినా, కొంతమంది 1:5 తీసుకుంటున్నారు. అంటే 10 లక్షల రూపాయలు వాళ్ళ క్యాపిటల్ ఉంటే 50 లక్షలు లెవరేజ్ తీసుకుంటున్నారు. అలా అన్నీ చేయకుండా మీ డబ్బులకి ఎంత ఉందో దాన్నే ఒక 10 భాగాలు తీసుకొని దాంట్లో మీరు చేస్తే మీరే రాజు, యు ఆర్ ద కింగ్. అది తర్వాత చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి కెమ్ఫ్యాబ్. చూడండి, కెమ్ఫ్యాబ్ ఆల్కలీస్ అని ఉంటుంది, మీ అందరికీ తెలుసు ఈ స్టాకు. ఇది కూడా 2018 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది ఈ స్టాకు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 200. చూడండి, మీకు ఇది చాలా ముఖ్యం, ఇది చెప్పాలి కదా. ఇప్పుడు మనము ఈ వీక్ అంతా కొద్దిగా మిక్స్డ్గా ఉంటుంది. అంటే 3 to 6 monthsది చెప్తున్నాను, తర్వాత 6 to 12 monthsది చెప్తాను, తర్వాత టైప్ 1 టైప్ 2 అంటే 35%, 35%, 35%, లేకపోతే 50%, 50%. పర్ఫెక్ట్గా ఏ స్టాక్కి ఏదని చాలా క్లియర్గా చెప్తాను, నోట్ చేసుకోండి. కన్ఫ్యూజ్ చేసుకోకుండా టైం ఫ్రేమ్స్ అన్ని నోట్ చేసుకోండి. అది చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి కెమ్ఫ్యాబ్ ఆల్కలీస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 268 రూపాయలు ఉంది, బై చేసుకోండి. చూడండి, 268 రూపాయలు ఉంది, ఇక్కడ బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 341.85 ఫస్ట్ టార్గెట్. చూడండి, 341.85 ఫస్ట్ టార్గెట్. తర్వాత 405 రూపాయలు సెకండ్ టార్గెట్. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 210 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి 381 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, కెమ్ఫ్యాబ్ ఆల్కలీస్. ఇది కూడా వచ్చి 3 to 6 monthsలో మనకి టార్గెట్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము చెన్నైలో 16th వర్క్షాప్ జరుపుతున్నాము, 16వ వర్క్షాపు మీ అందరికీ తెలుసు. మనం రెగ్యులర్గా హైదరాబాద్, చెన్నై అంతే, ఈ 2 వర్క్షాప్లోనే మనం జరుపుతుంటాము, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు చెన్నైలో 16th వర్క్షాప్ ది పార్క్ హోటల్లో
2 days వర్క్షాప్ మే 6th and 7th, ఒక వండర్ఫుల్ వర్క్షాప్. అంటే రియల్గా స్టాక్ మార్కెట్లో నేను స్థిరపడాలి, ఎవరిని ఎప్పుడు పొద్దాగా ఎవరిని ఏం అడుగుతుంటాం, ఈ స్టాక్ ఎక్కడ కొనాలి, ఇది ఎక్కడ కొనాలి, ఇవన్నీ ఏం అవసరం లేదు. మీరే ఒక స్టాక్ని జీవితాంతం ఇక్కడ కొనచ్చు అని మిమ్మల్ని మేము రెడీ చేస్తాము. కొని షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేది చాలా క్లియర్గా చెప్తున్నాము. అదేలాగా ట్రేడింగ్కి, ఇంట్రాడే ట్రేడింగ్కి ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ, ప్రూవన్ స్ట్రాటజీ. అంటే బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే వితౌట్ ఇండికేటర్, ఇట్స్ అవర్ బ్రాండ్. ఆ స్ట్రాటజీ మనం చెప్పిస్తున్నాము. ఈ స్ట్రాటజీ వచ్చి ఇప్పటికీ ఒక 45 నెలలకి ఒక 3 లక్షల రూపాయలు పెట్టుబడి, 9,20,000 రూపాయల దాకా ప్రాఫిట్ జనరేట్ అయింది. ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ స్ట్రాటజీ. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ నేను చెప్తూనే ఉంటాను. కాబట్టి వన్స్ మెయిన్ అల్టిమేట్గా చాలామంది నన్ను అడుగుతుంటారండి, స్టాక్ మార్కెట్లో మీరు ఏం సబ్జెక్ట్ చెప్తారు? అల్టిమేట్గా ఏం కావాలి మనకి? మనీ కావాలి. ఆ మనీ ఎలా యాన్ చేయాలనేది చాలా స్పష్టంగా మన వర్క్షాప్లో చెప్పిస్తున్నాము. అది మీకు 2 సబ్జెక్ట్ చెప్పిస్తున్నాము. బాటమ్స్ ఒకటి, బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్, ఇంట్రాడే, లైఫ్ టైం ఇవన్నీ. కాబట్టి రియల్గా ప్యాషన్ కలిగిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే మనల్ని కాంటాక్ట్ చేయండి. 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా లాస్ట్ 50% సీట్స్ ఉన్నాయి. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. మీకు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేయాలి. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము కొన్ని ప్రోడక్ట్స్ లాంచ్ చేశాము. 21 డేస్ స్టాక్స్ ఒకటి, తర్వాత బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ఫ్యూచర్స్, అదేలాగా నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ఫ్యూచర్స్ ఎవ్రీ మంత్. ఇట్స్ అ మంత్లీ. ఈ సబ్స్క్రిప్షన్ మన దగ్గర రెగ్యులర్గా చాలామంది తీసుకున్నారు. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అది కూడా తీసుకోవచ్చు. అది ఇప్పుడు మరొక స్టాక్ చెప్తాను చూడండి. బలరాంపూర్ చిన్నీలు చూడండి. బలరాంపూర్ చిన్నీ షుగర్ స్టాక్ ఇది. ఈ స్టాక్ వచ్చి ఇది ఏముంటుందంటే ఎన్ఎస్సి కోడ్ వచ్చి బలరామ్ చిన్ అని ఉంటుంది, BALRAMCHIN. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి చూడండి 411 రూపాయలు 60 పైసలు ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 510 రూపాయలు ఫస్ట్ టార్గెట్, 610 రూపాయలు సెకండ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 300 రూపాయలు. 8,300 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 20 ఇయర్స్ నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దీని యొక్క టైం ఫ్రేమ్ వచ్చి 6 to 12 మంత్స్ అండి. ఇది 3 to 6 మంత్స్ కాదు, ఇది వచ్చి 6 to 12 మంత్స్ బలరామ్ చినీ. తర్వాత మీ అందరికీ తెలుసు, మనది ఇన్వెస్ట్మెంట్ది ఒక ప్రోడక్ట్. అంటే అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే మనల్ని కాంటాక్ట్ చేయాలి. వాళ్ళ కోసమే ఈ ప్రోడక్ట్. ఇది ఎట్లా అంటే, చాలామంది నన్ను రెగ్యులర్గా అడుగుతున్నారు, సార్ నా దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి అంటే. వాళ్ళు చెప్తారు, సార్ నేను అంటే రియల్ ఎస్టేట్లో కొన్ని ఉన్నాయి, ఫిక్స్డ్లో కొద్దిగా ఉన్నాయి, క్యాష్గా ఎంత ఉన్నాయి, స్టాక్స్లో కొద్దిగా మేము డైవర్సిఫికేషన్ చేయాలనుకుంటున్నాము, ఒక 1 crore 2 crores, ఏదైనా ఒక 5 yearsలో డబుల్ అయ్యే స్టాక్స్ చెప్పండి అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి మనము ఈ ప్రోడక్ట్ లాంచ్ చేశాము. అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయాలి. ఈ ప్రోడక్ట్ ఎట్లా అంటే, మనం కొన్ని స్టాక్స్ రికమెండ్ చేస్తాము, చక్కగా వాళ్ళు కొని పెట్టుకుంటారు. ఆ 5 years తర్వాత ఆ 50 lakhs అనేది 1 crore అవుతుంది. వాళ్ళ డీమెట్ అకౌంట్లోనే కొని పెట్టుకుంటారు. తర్వాత ఆ డివిడెండ్స్ కూడా వస్తుంది, అది ఎంజాయ్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్, మనం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి తీసుకోవట్లేదు. అంటే ఆ ఫండ్ మనం తీసుకోవడం, మనం మేనేజ్ చేయడం అలాంటిది ఏం లేదు. అదొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్. జస్ట్ మనం రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాం, అంతవరకే. ఈ ప్రోడక్ట్లో ఒక వండర్ఫుల్ డిజైనింగ్ ఏంటంటే, ఈ ప్రోడక్ట్లో ఈ 5 yearsలో ఎటువంటి స్టాప్ లాస్ అనేది ఉండదు. అంత బ్యూటిఫుల్ వెల్ డిజైన్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ మన దగ్గర చాలామంది తీసుకున్నారు. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే అబోవ్ 50 lakhs ఉండేవాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయాలి. మీకు ఇక మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. తర్వాత
www.guruprasadacademy.com వెబ్సైట్లో మనది ప్రతి ఈవెంట్ 16 ఈవెంట్స్ జరిపాము, మీ అందరికీ తెలుసు. ఆ 16 ఈవెంట్స్ డీటెయిల్స్ వీడియోస్ కానీ అన్నీ మన వెబ్సైట్లో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. రియల్గా అది కూడా వెళ్ళి మీరు చూస్తే క్లియర్గా డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనబడుతుంది. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఉంది. తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనము అప్పుడప్పుడు నిఫ్టీ గురించి ఎప్పటికప్పుడు నిఫ్టీ గురించి అప్డేషన్ ఇస్తున్నాము. అది సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.